ఓం శ్రీ దత్తగిరి నమః. ఈరోజు జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్టావిష్కరణ కార్యక్రమము. ఎటువంటిదంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుంది. అటువంటిది మనం అనేటట్లాంటి నేనంటే ఒకటే అనేటట్లాంటిది అనేకంలో ఏకం ఉందని చెప్పినట్లాంటి చరిత్ర ఏముందంటే జగద్గురు శంకరాచార్యది. అనేక ప్రాణులు ఒకటే ఉందని చెప్పి అద్వైత సాంప్రదాయం చెప్తుంది. ఇది సనాతన ధర్మం చెప్తుంది కనుక ఆ ధర్మంలో మనమందరం నడవాలని చెప్పేసి ఉపదేశించినట్లాంటి జగద్గురు శంకరాచార్యులు వారికి ఏమన్నంటే వారి విగ్రహాలు ఒక 108 విగ్రహాలను ఒక సంవత్సరం లోపల కానీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు సహకరిస్తే 108 విగ్రహాలు ఎక్కడో రోడ్డు మీద కానీ చౌరస్థల మీద కానీ అట్లాంటి సత్పురుషుల విగ్రహాలు కాకుండా మనం ఎక్కడైతే దేవస్థానం ఉన్నదో అక్కడ గురుస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ గురువు ఉంటాడు, ఎక్కడ గురువు ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. అటువంటిది ఏమనంటే ఇప్పుడు పురాతన దేవాలయం ఎన్ని ఉన్నప్పటికైనా దేవాలయాలు గురుస్థానాలు లేవు. అందు గురించి అన్నట్ల ఈ గురుస్థానాన్ని అన్ని దేవస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తపన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి ఇది 108 విగ్రహాలను కొన్ని రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. దానికి మీ అందరు సహకారం కావాలని చెప్పేసి ఆ స్వామీజీ గారు ఆశ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్మోక్షే మాముతత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే జగన్నిం పశువర్ధనం ఓం శ్రీ దత్తగిరి నమః. ఈరోజు జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్టావిష్కరణ కార్యక్రమము. ఎటువంటిదంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుంది. అటువంటిది మనం అనేటట్లాంటి నేనంటే ఒకటే అనేటట్లాంటిది అనేకంలో ఏకం ఉందని చెప్పినట్లాంటి చరిత్ర ఏముందంటే జగద్గురు శంకరాచార్యది. అనేక ప్రాణులు ఒకటే ఉందని చెప్పి అద్వైత సాంప్రదాయం చెప్తుంది. ఇది సనాతన ధర్మం చెప్తుంది కనుక ఆ ధర్మంలో మనమందరం నడవాలని చెప్పేసి ఉపదేశించినట్లాంటి జగద్గురు శంకరాచార్యులు వారికి ఏమన్నంటే వారి విగ్రహాలు ఒక 108 విగ్రహాలను ఒక సంవత్సరం లోపల కానీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు సహకరిస్తే 108 విగ్రహాలు ఎక్కడో రోడ్డు మీద కానీ చౌరస్థల మీద కానీ అట్లాంటి సత్పురుషుల విగ్రహాలు కాకుండా మనం ఎక్కడైతే దేవస్థానం ఉన్నదో అక్కడ గురుస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ గురువు ఉంటాడు, ఎక్కడ గురువు ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. అటువంటిది ఏమనంటే ఇప్పుడు పురాతన దేవాలయం ఎన్ని ఉన్నప్పటికైనా దేవాలయాలు గురుస్థానాలు లేవు. అందు గురించి అన్నట్ల ఈ గురుస్థానాన్ని అన్ని దేవస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తపన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి ఇది 108 విగ్రహాలను కొన్ని రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. దానికి మీ అందరు సహకారం కావాలని చెప్పేసి ఆ స్వామీజీ గారు ఆశ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ